బాలీవుడ్‌లో అగ్ర కథానాయకుడు 'సల్మాన్ ఖాన్‌కి' కొత్త చిక్కులొచ్చి పడ్డాయి. 'బీయింగ్ హ్యూమన్' అనే జ్యువెలరీ షోరూమ్ పేరుతో మోసం చేశారనే ఆరోపణల కేసులో సల్మాన్ ఖాన్, ఆయన సోదరి అల్విరా ఖాన్‌కి చండీగఢ్ జిల్లా కోర్టు నోటీసులిచ్చింది. అక్టోబర్ 5న కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. వీళ్ళతో పాటుగా స్టైల్ అండ్ కంటెంట్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లకి కోర్టు సమన్లిచ్చింది. చండీగఢ్‌కి చెందినటువంటి వ్యాపారవేత్త అరుణ్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్ ఫిర్యాదు ఆధారంగా కోర్టు ఈ చర్య తీసుకుంది. చండీగఢ్‌లో ఉన్నటువంటి మణిమజ్రా ప్రాంతంలో 'బీయింగ్ హ్యూమన్' జ్యువెలరీ షోరూమ్‌ని ఏర్పాటు చేసేందుకు కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన హామీలతో ₹3,00,00,000 పెట్టుబడి పెట్టానంటూ అరుణ్ గుప్తా తన కంప్లైంట్‌లో మెన్షన్ చేసుకొచ్చారు. అందులో షోరూమ్ డెవలప్‌మెంట్ కోసమే ₹1,00,00,000 ఖర్చు చేసినట్టు చెప్పారు. ఒప్పందం ప్రకారం తాను అన్ని నిబంధనలు పాటించినా షోరూమ్ ప్రారంభించిన తర్వాత కంపెనీ నుంచి ఎట్లాంటి బిజినెస్ సపోర్ట్ లభించలేదన్నారు. 2020 ఫిబ్రవరి నుంచి నగల సరఫరా చేసే స్టోర్ మూతపడడంతో వ్యాపారం పూర్తిగా దెబ్బతిని నష్టం వచ్చిందని చెప్పారు. అయితే ఈ ఆరోపణలు సదరు సంస్థ గతంలోనే ఒకసారి ఖండించింది. 2018లో స్థానిక వ్యాపారవేత్తతో జరిగిన ఒప్పందంలో సల్మాన్ ఖాన్‌కి ఎట్లాంటి ప్రత్యక్ష ప్రమేయం లేదు, వాళ్ళు మాకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు అంతే అని చెప్పింది. వివరానికి సంబంధించి తదుపరి విచారణ అక్టోబర్ 5న జరగబోతోంది.